చెప్తాను. 12 మంది శిష్యులు యేసయ్యతో పాటు ఉన్నారు. చక్కగా మాట్లాడుకున్నారు. యేసయ్య చేసిన అద్భుతాలన్నీ చెప్పుకున్నారు. అంత అయిపోయిందా? ఆ అద్భుతాలన్నీ చెప్పుకున్న తర్వాత రాత్రి అయ్యేటప్పటికీ యేసయ్య తన దారిలో తాను వెళ్ళిపోయినాడు ప్రార్థనకి. వీళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్ళారు. ఇందులో ఒక ముఠా నాయకుడు ఉన్నాడు. ఈ ముఠా నాయకుడు ఏమన్నాడో తెలుసా? ఒరే, మనల్ని చేపలు పట్టుకునేటోళ్ళని పిలిచి మనుషులు బట్టే జాగ్రత్తలు చేస్తామన్నాడు కదా, ఇప్పుడు వరకు ఒక్క మనిషిని కూడా మనం పట్టలేదు, ఇంకా ఎంతకాలం ఇట్లుండేది? కాదు, అట్లా కాదు, కానీ ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా, వస్తారా అన్నాడు. ఈ ముఠా నాయకుడు మాటిని, ఆయనకు ఒక గ్యాంగ్ ఉందిగా, ఆ గ్యాంగ్లో ఒక 6 బయలుదేరినారు. వీళ్ళందరూ కలిసి కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది ఓడెక్కి పడవెక్కి తిన్నగా సముద్రానికి వెళ్ళిపోయి వల వేసున్నారు. జాగ్రత్తగా వినండి, వల తీసుకున్నారు, పడవెక్కినారు, తిన్నగా సముద్రం మధ్యలోకి వెళ్ళి వల వేసినారట. బైబిల్ చెప్తున్న మాట, రాత్రంతా కష్టపడ్డారు, ఉదయకాలం ఉసూరం అనుకుంటూ వస్తున్నారు. వచ్చేటప్పుడు పాట రాసుకున్నారు. ఆ పాట ఇప్పటికీ పాడుకుంటున్నాం మనం. ఏంటా పాట? రాత్రంతయు అచ్చం పడవలు మీరు కూడా ఉన్నట్టే ఉన్నారుగా. ఆ పాట పాడారంట. పాడుకుంటా నెమ్మదిగా వచ్చినారు. జాగ్రత్తగా వినండి, పాట పాడుతూ 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 వచ్చి అద్దరికి చేరినారు. జరిగిందేంటో తెలుసా? వీళ్ళు వెళ్ళిన సంగతి ఎవరికి చెప్పలేదు. యేసయ్య చెప్పినారా? చెప్పలేదు. చెప్పకుండానే వెళ్ళారు. వెళ్ళి ఉసూరం అనుకుంటూ వస్తున్నారు. ఇంతకి చేపలు పడలేదనే సంగతి యేసయ్యకి తెలుసా? తెలీదు. కానీ ఆయన ఎవరో తెలుసా? తన పిల్లలు వారికి ఆయనకు చెప్పకుండా వెళ్ళిపోయినా వారి మీద శ్రద్ధ నిలిపిన దేవుడు వారు అద్దరికి రాకముందే అద్దరిలో నిలబడ్డాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. నేను అంటాను, కొన్నిసార్లు దారి తప్పి మార్గాన్ని విడిచి అలిగి వెళ్ళిపోతుంటే పోన్లే అని వదిలిపెట్టాడు. వెళ్ళిన తర్వాత చేపలు పడలేదని తిరిగి వస్తావు కదా, తిరిగి వచ్చినప్పుడు నా కొడుకు నా దగ్గరకు వస్తున్నాడని అద్దరిన నిలబడి చేర్చుకోగలిగిన వాడే సర్వశక్తి కలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మంచి మాట చెప్తాను. అద్దరికి చేరడానికి ముందు వారు అద్దరికి రావడానికి ముందు మేము తినలేదని ఈయనకేమైనా ఫోన్ చేసి చెప్పినారా యేసయ్యకి? చెప్పరేటి? వాట్సాప్ ఏమైనా చేసినారా? మరి ఈయనకి ఎట్ట తెలుసు? ఈయన చేసిన పని ఏంటో తెలుసా? నా పిల్లలు ఆకలితో ఉన్నారని ఒడ్డుకు వారు రాకముందే అక్కడట మంచి చేపలను ఫ్రై చేసి రొట్టెలు సిద్ధం చేసి వారి కొరకు సిద్ధం చేసి పెట్టినాడంట. వాళ్ళు రాగానే ఏనానా ఏంటి అన్నాడు. ఆకలేస్తుందయ్యా, మీరు ఆకల్లో ఉన్నారనే సంగతి గుర్తెరిగి మీ కొరకు ఆహారాన్ని ముందుగానే సిద్ధం చేస్తున్నాను. ఆమేన్. ఇంకో మాట చెప్పనా? ఆహారం సిద్ధం చేసిన దేవుడు అక్కడ ఉంది తినండి అని అనలేదట. వాళ్ళని కూర్చోబెట్టి స్వయాన ఆయనే వడ్డించినాడు. అంతటి ప్రేమ కలిగిన తండ్రిని మనం ఆరాధిస్తున్నాం ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఓ మంచి మాట చెప్తా. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప పడలేదు. వచ్చి ఒడ్డులో నిలబడ్డాడు. ఇప్పుడు యేసయ్య వచ్చి ఆ ఒడ్డున నిలబడ్డాడు. అప్పటికి తెల్లవారింది. తెల్లవారేటప్పటికి ఏమైంది? చేపలు పడలేదా అని అన్నాడు. అయ్యా, రాత్రంతా కష్టపడ్డాం, ఒక్కటి కూడా పడలేదు. ఒక్కటి కూడా పడలేదా? ఓ పని చేయండి, మీ వల తీసి అటు వేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకరు చూసుకున్నారు. గల కారణం ఏంటో తెలుసా? చేపలు పట్టాలనంటే సముద్రం మధ్యలో పట్టాలా. ఎక్కడ పట్టాలా? ఎప్పుడు పట్టాలా? రాత్రుల్లో పట్టాలి. రాత్రుల్లోనూ సముద్రం మధ్యలో పట్టవలసిన చేప అది పగటి వేళ ఒడ్డు దగ్గరకు వచ్చిన తర్వాత వల వేయండి అంటాడు ఏంటినా అని ఆలోచనలో పడ్డారు. కానీ ఎవరు నోరు తెరిచి ధైర్యం చేసి సాహసించి మాట్లాడలేక నెమ్మదిగా వల తీసి అలా వేసినారట. వేస్తే వీళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? మేము సీనియర్లు, మాకు తెలియదు ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఇన్నిసార్లు పట్టుకున్నాం, ఎక్కడ పట్టాలో మాకు తెలుసు, ఎప్పుడు పట్టాలో మాకు తెలుసు అనుకున్నారే. కానీ జరిగింది ఏంటో తెలుసా? వీరు వల వేయడం ఆలస్యం. బైబిల్ చెప్తుంది వల పిగిలిపోయినంత గొప్ప చేపల వలలో పడ్డాయి. ఆమేన్. ఇక్కడేమో వీళ్ళు వల వేయమన్నాడు, మధ్యలో ఉన్న చేపలను పిలిచి తీసుకొచ్చి ఎక్కడేసినాడు? వలలో వేసినాడు ఆయన. నేను అంటాను, నీ చరిత్ర మారాలి అని అంటే నీ ఆలోచనతో మారదు, నీ జ్ఞానంతో మారదు. నీవు అనుకుంటావు నేను చదువుకుంది ఎంత, నేను చేసే ఉద్యోగం ఎంత, అసలు నా టాలెంట్ ఏంటి అని అనుకున్నావా? నీ టాలెంట్ ఎలాంటిదో తెలుసా? రాత్రంతా కష్టపడ్డావు కానీ ఒక్క చేప. నేను అంటాను, నీ టాలెంట్ దేనికి పనికి వచ్చింది?
ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ రాత్రి నీ టాలెంట్తో నీ యాత్రను కొనసాగిస్తున్నావా? ఆయనకు మాట చెప్పి ముందుకు వెళ్తున్నావా? ఆయనతో కానీ నువ్వు సహవాసం చేసి నిన్ను ఆశ్రయిస్తున్నానని ఒక్క మాట చెప్పగలిగితే, నేనంటాను నీ వలలో చేపలు లేవని నువ్వు అనుకుంటున్నావు. తీయడానికి ముందుగానే వలలో పడవలసిన చేపల్ని మధ్యలో నుండి పిలిచి ఒడ్డునకు చేర్చి వలలోకి వేసి పిగిలిపోయినంత చేపలు పడ్డాయట. ప్రైజ్ ది లార్డ్. గురించి మాట చెప్తాను. వాళ్ళు జాలరులే, కానీ ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడని గొప్ప చేపలు ఆ రోజే యేసయ్య దగ్గరికి వెళ్తే, నువ్వు ముందెప్పుడు చూడనివి ఆ రోజు చూసేటట్టుగా నీ కళ్ళు నా దేవుడు తెరువునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ముందు నువ్వు చూడని కార్యాలు ఈ రాత్రి నువ్వు చూసేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు వినని కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు అనుభవించనివి ఇక మీదట ఈ రాత్రి నువ్వు అనుభవించినట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. ఆమె చెప్దామా గట్టిగా? చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? పడవ బయలుదేరింది, శిష్యులంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. యేసయ్య ఆ పడవలో కింద పడుకున్నాడు. పడుకోవడం అంటే పూర్తి నిద్రలో ఏం లేడైనా. వీళ్ళు మాట్లాడుకోవడం కూడా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఎంత గొప్పోడండి మన దేవుడు, ఆయనతో ఉండే భాగ్యం మనకి దొరికిందిగా. కుంటోని లేపలేదా, సచ్చినోని లేపలేదా, అమ్మో మాట్లాడితే గుడ్డోడు బాగుపడ్డాడు కదా, ఇన్ని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు సముద్రంలో సౌండ్ రాగానే మాట్లాడుకున్నారు. మాట్లాడి ఇదేంట్రా ఇప్పుడు వచ్చింది అన్నాడు. ఆ తర్వాత పక్కన రే ఎక్కువ వచ్చిందిరా అన్నాడు. ఇంకొకడు అన్నాడు రే మన పడవ నిండింది అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు అంటే మునిగిపోతున్నాం రా అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు సరుకు బయటపడేమన్నాడు. జరిగింది ఏంటో తెలుసా? వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని తెచ్చుకున్న సరుకు అంతా నీటిలో పడేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఒకడు ఏమన్నాడు తెలుసా? ఒరే పిచ్చోడా, పడవలో యేసయ్యా. ఏంటది? అది ఏదో పడేయకముందే యేసయ్యని లేకుంటే సరుకు ఉండేదా లేదా? మనోళ్ళు చేసే పని అది. సరుకు అంతా పడేసిన తర్వాత ఎవరిని లేపుతారు? కోర్టుకు కేసుకి ఎక్కిన తర్వాత అప్పుడు ఎవరిని పిలుస్తారు? ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత ఎవరిని పిలుస్తారు? అది ఉన్నప్పుడే యేసయ్యని పిలుస్తుంటే కాపాడేవాడేగా. ఏమండి 4 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టుకున్నాం, చక్కగా అది ఉన్నప్పుడే యేసయ్యని పిలిచి నా ఇంట్లో ఉండండి అంటే ఉండేవాడేగా, నేను కాపాడేవాడుగా. వీళ్ళు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు కోర్టు కేసు ముందు నిలబడి యేసయ్యా నా కొడుకు దిగిరమ్మంటే దిగొచ్చినా నీకు 4 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే ఉండదుగా. మాట్లాడరేటి? ఇప్పుడు సరుకు ఉందా దాంట్లో? సరుకంతా నీళ్ళు పడేసిన తర్వాత ఇప్పుడు ఎవరిని పిలిచినారు? ఆ పని చేయొద్దని అంటున్నారు. ఆయనను ఆశ్రయించు, ప్రతి క్షణం ఆయనను ఆశ్రయించు, ప్రతి క్షణం ఆయనను పిలు, నోరు విప్పి ప్రభా నా కొరకు దిగిరమ్మని అడుగు. ఎందుకు రాడు? వస్తాడు, నీతో నిలబడతాడు, నీ చరిత్ర మారుస్తాడు. ఆమేన్. చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ ఏమని చెప్తుందంటే, నన్ను ఆశ్రయించిన వాడిని నేను విడిచిపెట్టను అన్నాడు కదా. నేను అంటాను, యాకోబును విడవలేదు, హాగర్ని విడవలేదు, యోసేపును విడవలేదు, తన శిష్యులను విడవలేదు. ఇక్కడ వీరి చరిత్ర ఇలా ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఆత్మ విలువైనది, నీ ఆత్మ పాతాళములోనికి పోనివ్వకుండా నేను విడిచిపెట్టను, నీ చేయి పట్టుకుంటాను అన్నాడు. ఆమేన్. విలువైన నీ ఆత్మను పాతాళములోనికి పోనివ్వకుండా తప్పించగలిగిన ఏకైక దేవుడి ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే. ఎవ్వరు కూడా నిన్ను నీ ఆత్మను పాతాళంలోనికి పోనివ్వకుండా తప్పించలేదు, కానీ యేసు ఒక్కడే తప్పించగలవాడు. ప్రారంభ మాటలోకి వెళ్ళి నేను ముగించేస్తాను. అక్కడ భక్తుడు ఏమన్నాడంటే, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టు దేవుడవు. గొర్రెల కాపరి గొర్రెల మందల దగ్గర ఉన్నాడు. గొర్రెల వాసన వస్తుంది. ఓ పక్కన తండ్రి ఉన్నాడు ఉద్యోగస్తుడు, ఓ పక్కన సహోదరులు ఉన్నారు. వాళ్ళందరూ రాజ్యంలో ఓ బలశాలులుగా సైనికులుగా ఉన్నారు. కానీ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి గొర్రెల మందలో పెట్టి గొర్రెల కాపరిగా చేసి గొర్రెలను అప్పచెప్తే ఆ చిన్నవాడు ఆ గొర్రెల మంద దగ్గర కూర్చొని ఏమంటున్నాడో తెలుసా? యెహోవాయే నా కాపరి అని పాట రాసుకున్నాడు. ఆ పాట కాస్త చరిత్ర మార్చింది. నెమ్మదిగా దైవజనుడు వచ్చి నూనె పోస్తున్నాడు. అతను రాజు అయినాడు. రాజు అయిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? గొర్రెల మందలో ఉన్న వాడిని దేవుడు తీసుకొని వెళ్ళి చేయి విడవని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టినాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. నేను అంటాను, నీ పరిస్థితి ఒకవేళ గొర్రెల మందలో గొర్రెల కాపరిగా, కంపు కొట్టే వ్యక్తిగా, వాసన వచ్చే వ్యక్తిగా, అందరి చేత విడవబడిన వ్యక్తిగా ఉన్నావేమో, కానీ ఈ రాత్రి నువ్వు ఆయనను ఆశ్రయించగలిగితే నీ స్థానం సింహాసనం. నీ స్థానం సింహాసనం. జరిగిందేంటో తెలుసా? అద్భుతమైన విషయం చెప్పి నేను ముగించేస్తాను. అందరూ విడిచిపెట్టినారు. ఏ అన్నలు చూసి పనికి మాలినవాడా అని అన్నారో ఆ అన్నలు ఈ రాజుగారి కింద సైనికులుగా పనిచేస్తున్నారు.
అది నా దేవుని కార్యం. ఈ రాత్రి నీ ఓటమి చూసి నవ్వాలని అనుకున్న వారు నీ గెలుపును చూసి ఆశ్చర్యపడేటట్టుగా నా దేవుడు చెయ్యును గాక. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం.